హాయ్ గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్ నిన్న నైటు నాకు iOS 26 సంబంధించి రిలీజ్ వెర్షన్ అయితే వచ్చేసింది. సో, ఇక్కడ దీని డీటెయిల్స్ ఒకసారి చూసుకోవచ్చు. మొత్తంగా iOS 26 బీటా 528.5 ఎంబీ అయితే నాకు రిలీజ్ చేస్తారు గైస్. ఇక ఈ అప్డేట్ అనేది ఎస్పెషల్లీ ఫర్ iPhone 15 అండ్ iPhone 16 కని చెప్తున్నారు. ఈ మోడల్స్‌కి మాత్రమే ఈ అప్డేట్ అయితే వచ్చింది గైస్. మరి ఈ అప్డేట్‌లో ఎటువంటి బగ్ ఫిక్సెస్ చేశారు? తర్వాత పర్ఫార్మెన్స్ సంబంధించి ఏ ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి జరిగాయనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేయండి. సింపుల్‌గా మీకైతే ఎటువంటి చేంజెస్ వచ్చాయనేది ఈజీగా తెలిసిపోతుంది. మరి ఈ గ్లాసీ లుక్ డిజైన్ గురించి చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి దీని గురించి కూడా ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్ ముందుగా మనం సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ జనరల్ సెక్షన్‌లో వెళ్లి సింపుల్‌గా సాఫ్ట్‌వేర్ అప్డేట్ వెళ్ళామంటే ఇక్కడ మనకు న్యూ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి కదా! సో, మీరు గనక డెవలపర్ బీటాలో ఉన్నట్టయితే ఇక్కడ మనకి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారంటే iOS వెర్షన్ మనకి 26.0 23A 5260U. సో, యూతో ఎండ్ అవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా బీటా వెర్షన్స్ గైస్. మనకి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఈ వెర్షన్‌లో మనకు మోడెమ్ ఫిన్‌వేర్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. సేమ్ అయితే ఉంది. 2.02.01. సో, ఓల్డ్ వెర్షన్ లాగే ఇక్కడైతే ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి స్లైడ్ చేంజెస్ ఏం చేశారంటే పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. ముందుగా మనము ఈ గ్లాసీ లుక్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. కంట్రోల్ సెంటర్‌లో దీని గురించి చాలామంది రకరకాలుగా కామెంట్స్ అయితే చేశారు. ఇన్‌ఫాక్ట్ ఇప్పటికి కూడా పిచ్చగా దీన్నైతే ట్రోల్ చేస్తున్నారు. iOS 26 వచ్చిన తర్వాత మీరు గమనించారంటే యాపిల్ స్టాక్ కూడా డౌన్ అయిపోయింది దీని దెబ్బకి. సో, ఇటువంటి చేంజెస్ అనేవి ఎవరు ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేరు. నాకైతే బానే నచ్చింది గైస్. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అంటే వన్ టైప్ ఆఫ్ ఓల్డ్ లుక్ అయితే ఉంది. అంటే నేను ఆండ్రాయిడ్ యూజ్ చేసినప్పుడు ఆల్‌మోస్ట్ 2017, 18 అనుకుంటా. ఆ టైంలోనే ఇటువంటి లాంచర్స్ అయితే నేను యూజ్ చేశాను. లాంచర్స్ కానీ లేదంటే థీమ్స్ కానీ యూజ్ చేశాను. ఇటువంటి గ్లాసీ లుక్‌తో ఉన్నటువంటి థీమ్స్ అవన్నీ కూడా. మరి ఇప్పుడు ఐఫోన్ దీని మీద ఎందుకు ఎస్పెషల్‌గా ఫోకస్ పెట్టిందో అర్థమైతే కాలేదు. బట్ లుక్ వైస్‌గా అయితే ఒక థీమ్ యూజ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు కూడా. స్పెషల్‌గా ఐఫోన్ యూజ్ చేసినట్టు అనిపించట్లేదు. ఒక ఓల్డ్ లుక్ మనం ఇప్పుడు కూడా స్టిక్ అయిపోయాం కదా! సో, ఆ లుక్ పోవడం వల్ల ఒకసారిగా కొత్తగా మనకి డిజైన్ చేయడం వల్ల కొద్దిగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది. మరి మీకెలా అనిపించిందో సింపుల్‌గా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నాను కదా! సో, పర్ఫార్మెన్స్ అనేది బాగా నచ్చింది గైస్. దీంట్లో iOS 26 ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నా యొక్క మొబైల్‌లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే నేను చాలా సార్లు అయితే చూశాను. ఎందుకంటే ఏదైనా ఒక వీడియో ప్లే చేసినప్పుడు కానీ, లేదంటే మ్యూజిక్ ప్లే చేసినప్పుడు కానీ, మనం సపోజ్ యూట్యూబ్‌లో వెళ్ళామనుకోండి. ఇక్కడ మనం వీడియోస్ ప్లే చేస్తున్నాం కదా! సో, వీడియోస్ ప్లే చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా స్ట్రక్ అయిపోయేది. ఇన్‌ఫాక్ట్ మనం కంప్లీట్‌గా బ్యాక్ వచ్చేయాల్సిన అవసరం అయితే ఉండేది. దాంతో పాటు సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత ఫ్లిక్కరింగ్ అయితే కనపడేది. స్క్రీన్ ఫ్లిక్కరింగ్. సో, ఫ్లిక్కరింగ్ అంటే మీకు తెలుసనుకుంటాను. సింపుల్‌గా స్క్రీన్ మొత్తం డాట్స్ వస్తుంటాయి. తర్వాత వచ్చి లైన్స్ వస్తుంటాయి. అలాగే స్ట్రక్ అయిపోతుంటుంది. తర్వాత ట్రాన్సిషన్ ఏవైతే ఉంటాయో, తర్వాత యానిమేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ స్ట్రక్ అయిపోతుంటాయి. తర్వాత మనకి డిమ్ అండ్ డిప్ ఈ విధంగా స్క్రీన్ రకరకాలుగా మనకి బిహేవ్ అయితే చేసింది. నేనైతే ఈ 4-5 డేస్‌లో ఎప్పుడెప్పుడు కొత్త అప్డేట్ రిలీజ్ చేస్తారా? ఎప్పుడు ఈ బగ్స్ అన్ని ఫిక్స్ అవుతాయని చెప్పి వెయిట్ చేశాను. ఇప్పుడైతే నాకు బాగా అనిపించాయి. సో, ఏది ఓపెన్ చేసినా కూడా సింపుల్‌గా ఓపెన్ అయితే అవుతున్నాయి. బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి గైస్. మరి ఇంకొక విషయం ఏందంటే ఇక్కడ చూడండి. సో, యాప్ లైబ్రరీ వెళ్లి ఏదైనా స్క్రోల్ చేయడం గాని ఇవన్నీ కూడా ఇప్పుడు పర్ఫెక్ట్‌గా అయితే పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఇంతకుముందు స్క్రోల్ చేశారంటే ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో ఫాస్ట్‌గా స్క్రోల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఐకాన్స్ బ్లర్ అయిపోయాయి. లేదంటే బ్లాక్ అయిపోయాయి. సో, ఇటువంటి బగ్స్ అన్ని కూడా ఎప్పుడైతే ఫిక్స్ చేశానని చెప్తున్నానో చూడండి. ఇప్పుడు స్ట్రక్ అయిపోయింది కదా స్క్రీను. సో, ఇప్పటికి కూడా ప్రెజెంట్ బగ్ అయితే ఉంది గైస్. ఇంకా వీళ్ళు రెక్టిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. ఇప్పుడైతే పనిచేస్తుంది. సో, ఇది ప్రెజెంట్ మనకి బీటా 1 వర్షన్ మాత్రమే కాబట్టి ఇంకా దీంట్లో బగ్ ఫిక్సెస్ చాలానే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు గమనించారంటే 1-2 టైమ్స్ ఈ విధంగా మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా క్యాన్సిల్ బటన్ గాని, లేదంటే బ్యాక్ బటన్ కానీ. ఇంకొక విషయం ఏందంటే కెమెరాలో కూడా మనకి స్లైడ్ చేంజెస్ అయితే వచ్చేసాయి. ఇక్కడ చూడండి మనం సింపుల్‌గా కెమెరా ఈ విధంగా మనం మెనూ ఓపెన్ చేసామంటే ఇక్కడ మనకి రౌండ్స్ అన్నీ కూడా కొంచెం థిక్ కలర్‌లో అయితే వచ్చేసాయి. మొత్తం ట్రాన్స్‌పరెంట్‌గా అయితే ఉంది కానీ, ఈ ట్రాన్స్‌పరెన్సీలోనే ఇంతకుముందు ఈ రౌండ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు గమనిస్తున్నారా వైట్ లైన్ అనేది. ఈ రౌండ్స్ అనేవి మనకి తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం థిక్ కలర్‌లోకి ఇలా అయితే చేంజ్ అవ్వడం జరిగింది. సో, ఇదొక చేంజ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఇక క్వాలిటీ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ అయితే లేదు. క్వాలిటీ అయితే టాప్ నాచ్ గైస్. చాలా అద్భుతంగా మనకి క్వాలిటీ వస్తుంది. దీని తర్వాత నేను అబ్జర్వ్ చేసిందేందంటే ఇంకోటి బ్యాటరీకి సంబంధించి. సో, బ్యాటరీలో వెళ్ళామంటే ఇక్కడ మనకి ఏఐ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో, బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్ ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం పెంచారని చెప్పుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ మీకు ఒకసారి ఎనేబుల్ చేసి చూపిస్తాను బ్యాటరీ స్పీడ్ అనేది. ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నా కదా! సో, ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనకి ఛార్జింగ్ టైమ్ అయితే కనబడుతుంది గైస్. ఇక్కడ ప్రెజెంట్ ఛార్జింగ్ అనేది మనకి ఈ విధంగా ఉంది కదా! సో, ఎగ్జాక్ట్‌గా ఎంత టైం పడుతుంది 80%కి 48 మినిట్స్ తర్వాత 95%కి 1 అవర్ 22 మినిట్స్ అయితే పడుతుంది. నేను 95%కి లిమిట్ అయితే పెట్టాను. సో, ఇప్పుడు మీరు గమనించారంటే 80% మనకి ఛార్జింగ్ అవ్వడానికి 51 మినిట్స్, 95%కి 57 మినిట్స్ అయితే తీసుకుంది. సో, కొద్దిగా ఫాస్ట్ పేసింగ్ ఛార్జింగ్ అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. జస్ట్ ఇప్పటికిప్పుడు నంబర్స్ మనకి చేంజ్ అయ్యాయి కదా! సో, ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. చాలా ఫాస్ట్‌గా మనకి 80 నుంచి 100%కి
మూవ్ అయిపోతుంది. ఇంతకుముందు వచ్చిన అప్డేట్‌లు ఇలా కాదు. 80% ఛార్జెస్ ఉంది మీకు 51 మినిట్స్ చూపించినట్టయితే 100% లేదంటే 95% ఛార్జింగ్ అవ్వడానికి 1 ½ అవర్ అయితే టైం తీసుకునేది. ఇలా అయితే చూపించేది. ఇప్పుడు చూసారు కదా! వెంటనే మనకి చేంజ్ అయితే జరిగింది. ఇదొక అబ్జర్వేషన్ అయితే చేశాను. ఇక యూసేజ్ విషయానికొచ్చినట్టయితే యూసేజ్ నేను ఎక్కువగా ఎప్పటికప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాను గైస్ చూసారా? మనం బ్యాటరీ పర్సెంటేజ్ సంబంధించి డైలీ యూజ్ అనేది హెవీగా యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ప్రైమరీ డివైస్ కాబట్టి. మరి ఇక్కడ మనకి ఎటువంటి ల్యాగ్ కూడా అవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ నేను iOS 26 ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా నాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. బ్యాటరీ బానే పెర్ఫార్మ్ చేసింది. ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు. ఛార్జింగ్ కానీ ఇవన్నీ కూడా బెటర్‌గా అనిపించాయి. కానీ ఛార్జింగ్ స్పీడ్‌లో ఇబ్బంది అయితే అనిపించింది. ఇప్పుడు మేబీ అది రెక్టిఫై అయినట్టుంది గైస్. సో చూడాలి మరి దీన్ని మనం యూజ్ చేసినప్పుడే దీని యొక్క కంప్లీట్ ఫీడ్‌బ్యాక్ మనం చెప్పగలం. మరి ఈ అప్డేట్‌లో మనకి స్పెషల్ ఫీచర్స్ అంటే ఏం కొత్తగా యాడ్ చేయలేదు. సింపుల్‌గా నేను బెంచ్ మార్క్స్ అయితే దీన్ని టెస్ట్ చేస్తాను. ఫస్ట్‌గా సీపీయూ బెంచ్ మార్క్స్ అయితే గమనిద్దాం గైస్. ఇక్కడ సీపీయూ హిస్టరీలో గమనించామంటే చూడండి నేను 10థ్ జూన్‌న దీన్ని టెస్ట్ అయితే చేశాను. అప్పుడు సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ స్కోర్ అనేది మనకి 3344 వచ్చింది. ఇప్పుడు 3326 వచ్చింది గైస్. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే పాత దానికంటే కొద్దిగా తక్కువుంది. మరి చూడాలి మరి నెక్స్ట్ ఇంప్లిమెంట్ ఏమైనా చేస్తారో. అలాగే మల్టీ స్కోర్ అయితే ఇక్కడ 8376 ఉంది. ఇప్పుడు 8171 సో డిగ్రేడ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు సీపీయూ పర్ఫార్మెన్స్. ఇక జీపీయూ పర్ఫార్మెన్స్ అయితే మనం చూద్దాం. జీపీయూ బెంచ్ మార్క్స్ వెళ్లి ఇక్కడ హిస్టరీ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి 10థ్ జూన్‌న 31714 ఉన్నట్టయితే 32266 అయితే వచ్చింది. స్లైట్‌గా ఇంప్రూవ్‌మెంట్ అయితే కనబడుతుంది. సో ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే మనకి బీటా ఫస్ట్ వర్షన్ కాబట్టి ఇది జస్ట్ రిలీజ్ మోడల్ కాబట్టి దీంట్లో మనకి చేంజెస్ అనేవి ఎగ్జాక్ట్‌గా మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది. లేకపోతే డైలీ యూజ్‌లో మనకి ఎటువంటి ఇష్యూస్ కూడా దీంట్లో రావు గైస్. మనకి అర్థం కూడా కావు. సో ఆ విధంగా చేంజెస్ అయితే జరిగాయి. సో నాకైతే బాగా అనిపించింది. మరి సీపీయూ స్కోర్ ఎందుకు తక్కువ చూపించిందో ఇంకోసారి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో బీటా సెకండ్ వచ్చిన తర్వాత వర్షన్ అప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈ బెంచ్ మార్క్స్ ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ కనపడతాయని చెప్పి. ఇప్పటికైతే నాకు బగ్ ఫిక్సెస్ చాలానే జరిగాయి చెప్పా కదా! స్క్రీన్ ఫ్లిక్కరింగ్ ఉంది. తర్వాత అప్లికేషన్ ఓపెనింగ్ గాని, లేదంటే ట్రాన్సిషన్, యానిమేషన్స్ వాటన్నిటి కూడా నాకి స్ట్రెయిట్‌గా స్ట్రక్ అయితే అవ్వడం జరిగింది. ఫస్ట్ టైమ్ అయితే చూశాను నేను మొబైల్ స్ట్రక్ అవ్వడం. ఎందుకంటే 15 జీబీ వరకు అది డేటా తీసుకుంది కదా! సో అంత పెద్ద అప్డేట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మొబైల్ అది టైం తీసుకుంటుంది మొత్తం మనకి ఓకే అవ్వడానికి. దానివల్ల ఈ విధంగా బగ్స్ అయితే వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఈ చిన్న అప్డేట్ ద్వారా అవన్నీ కూడా ఫిక్స్ చేస్తారు గైస్. మరి ఈ అప్డేట్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే జస్ట్ వెయిట్ చేయండి. ఎందుకంటే బీటా వెర్షన్స్‌లో ఇంకా రకరకాల బగ్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ నేను ఇది ఇన్‌స్టాల్ చేసి ఒక 2 అవర్స్ కూడా కాలేదు. కాబట్టి వెంటనే మొత్తం కంప్లీట్‌గా చెక్ చేయడానికి లేదు. కాబట్టి వన్ డే అన్నా అట్‌లీస్ట్ చూసినట్టయితే దీనిలో ఇంకా ఏమైనా బగ్స్ ఉన్నట్టయితే అర్థమవుతాయి. సో మీరు స్టేబుల్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. ఎప్పుడైతే మీకు సెకండ్‌గా రిలీజ్ చేస్తారో సెకండ్ వెర్షన్ అనేది స్టేబుల్ అప్డేట్ అప్పుడు ఇన్‌స్టాల్ చేస్తున్నట్టయితే మీకు ఇంకా బెటర్ పెర్ఫార్మన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పటికైతే ఇది గైస్ ఇప్పుడొచ్చిన అప్డేట్‌లో నేను అబ్జర్వ్ చేసిన విషయాలు. మరి ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్టయితే డెఫినిట్‌గా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. iOS సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే వీడియో చేయడానికి ట్రై చేస్తాము. సో ఇంకో టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు జై హింద్.